ఇప్పుడు చెప్తే మిస్సమ్మ మళ్ళీ తిరిగి వస్తుందన్న ఆశ ఉంటుంది. అదే పెళ్లి తర్వాత చెప్తే ఇంకా రాదని క్లారిటీ ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఆ బాగి ఇంకా ఇంటికి రాదని నిజాన్ని పిల్లలు యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు నిజం చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది. అమర్, నాకు పిల్లల సంతోషం కంటే ఇంకేమీ ఎక్కువ కాదమర్. అమ్మరేంటి ఏమి చెప్పకుండా వెళ్ళాడు? నేను చెప్పిన దానికి కన్విన్స్ అయ్యాడా లేదా? అమర్, అవార్డ్ ఫంక్షన్ ఎలా జరిగింది? బాగిని కలిసావా? ఏమైంది నాన్న, సైలెంట్ గా ఉన్నావు? బాగిని ఇంటికి రమ్మన్నావా? ఏమండి, మీకోసమే ఎదురు చూస్తున్నా. బాగినే మిస్ అమ్మా అని అందరికీ చెప్పేయండి. అయ్యో ఏమండి, నాన్నేంటి ఏమి చెప్పకుండా అలా వెళ్ళిపోయారు? రాథోడ్, ఒక్క నిమిషం ఆగు. ఏంటి, ఎవరేం అడిగినా మాట్లాడడం లేదు? అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళారా? బాగిని కలిసారా? కలిసాం. ఎలా ఉంది తను? అమ్మ గురించి చెప్పగానే గుర్తుపట్టిందా? అసలు కొడైకెనాల్కి ఎందుకు రాలేదంట? బాగి వస్తానన్నప్పుడు అమ్మ కళ్ళలో ఆనందం, రాలేదన్నప్పుడు అమ్మ కళ్ళలో బాధ చూస్తుంటే తను ఇక్కడికి రాకుండా ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమయ్యేది. అయ్యో ఏంటి రాథోడ్, మా పాటికి మేము మాట్లాడుతూనే ఉన్నాం, నువ్వేం చెప్పడం లేదు? రాథోడ్, రాథోడ్ చెప్పు రాథోడ్. అవును చెప్పు రాథోడ్. మిస్ అమ్మ భాగ్య ఒక్కరే అని నువ్వైనా వీళ్ళకి చెప్పు. భాగ్య నా కోసం కొడైకెనాల్ వచ్చిందని, ఆ తర్వాత జరిగిందంతా చెప్పు చెప్పు. అంటే పొద్దుటి నుంచి అటు ఇటు తిరుగుతున్నాం కదా, కొంచెం అలసిపోయాము, అందుకే ఎక్కువగా మాట్లాడటం లేదు. రాథోడ్ ఎందుకు నిజం చెప్పట్లేదు? ఏంటి, అలిసిపోయారా? అమ్మాయిని కలవాలని అంత హుషారుగా వెళ్లారు, ఇంత నీరసమైపోయి వచ్చారు. అసలు ఏం జరిగింది అక్కడ? అవును రాథోడ్, మీ ముగ్గురిని చూస్తుంటే అక్కడేదో జరిగింది అనిపిస్తుంది. ఏం జరిగింది? అసలు బాగిని ఇంటికెందుకు తీసుకురాలేదు? బాగిని చూడాలి, కలవాలని ఎంతగా ఎదురు చూస్తున్నామో తెలుసా? అయ్యో, మిస్ అమ్మే బాగి అని వీళ్ళకి ఎలా చెప్పాలి? అరే, మళ్ళీ సైలెంట్ అయిపోయావు. ముందు ఏం జరిగిందో చెప్పు రాథోడ్. అది మేము ఫంక్షన్కి వెళ్ళి. రాథోడ్, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? మను, నువ్వు కాసేపు ఆగు. రాథోడు భాగ్య గురించి ఇంట్లో అందరికీ చెప్తున్నాడు. ఉండు. అమర్, నీకు టాబ్లెట్ తీసుకొని రమ్మని చెప్పాడు కదా, ఇంకా ఇక్కడే ఉంటే ఎప్పుడు వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తావు? ఇప్పుడే తీసుకొస్తానమ్మా. వెళ్ళు. రాథోడ్, రాథోడ్. మేడం, నీకేం చెప్పావు? నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో ఎవ్వరికి భాగీ గురించి నిజం తెలియకూడదని చెప్పామా? అబద్ధం చెప్పడం నా వల్ల కావడం లేదు మేడం. ఇంట్లో బాగిని అందరూ ఎంతగా అభిమానిస్తున్నారో తెలిసి కూడా బాగి ఎవరో చెప్పకుండా ఉండలేకపోతున్నారు మేడం. అమ్మా 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 అమ్మా, ఒకసారి సార్తో మాట్లాడి ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేద్దామమ్మా. రాథోడ్, ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలో, ఎప్పుడు ఏం చేయాలో అమర్కి బాగా తెలుసు.
నువ్వు చెప్పింది చేస్తే చాలు. ఇంకోసారి ఇలా అందరికీ నిజం చెప్పడానికి కానీ వాళ్ళకి నిజం తెలిసేలాగా ప్రవర్తిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. వెళ్ళు. మనసులో ఇంత విషం పెట్టుకుని పైకల ప్రేమగా ఎలా నటిస్తున్నావు మనో? చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారో. ఆగండి, దిష్టి తీస్తాను. పిన్ని, అసలు నన్ను అడగకుండా నాకొక్క మాట అయినా చెప్పకుండా నాన్నని హాస్పిటల్ నుంచి ఎందుకు షిఫ్ట్ చేశారు పిన్ని? డాక్టర్లే తీసుకెళ్ళిపోమన్నారు భాగి. అదే పిన్ని, నేను వచ్చే వరకు ఆగొచ్చు కదా. నేనొచ్చి వాళ్లతో మాట్లాడేదానిని కదా. ఇందులో మాట్లాడడానికి ఏముంది భాగి? ఆయన ఆడవున్నా ఏడవున్నా మోగసైకిలే కదా. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? గదే భాగి, మాట్లాడలేరు కదా. ఇప్పుడు హాస్పిటల్లో పెడితే మాత్రం పాటలు పాడతాడా ఏంది? యాడున్నా ఒకటే అన్నారు. ఆడ ఉంచి నర్సులతో సేవ చేయించే అదృష్టం, ఆర్థిక పరిస్థితి మనకి లేవు కదా. అందుకే ఇంటికి పట్టుకొచ్చిన. పైగా ఆడ హాస్పిటల్లో ఉంటే పేషెంట్ని అన్న ఫీలింగ్ ఎక్కువైపోతుందమ్మా. ఏందిరా పోరి గుస్సైతుంది? నా మీద కూడా ఇట్లానే వరిలిందక్క. అవునా? సరే, తండ్రి కూతుళ్ళు ఏం మాట్లాడుకుంటారో చూద్దాం. పద పద పద. నానా, నానా, ఎలా ఉన్నావు నానా? బ్రీతింగ్ తీసుకోవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా? దగ్గు ఎక్కువగా వస్తుందా? ఇప్పుడే నేను డాక్టర్తో మాట్లాడి మళ్ళీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని చెప్తా. సారీ నానా, పిన్ని వాళ్ళు నన్ను అడగకుండా ఇంటికి షిఫ్ట్ చేశారు. అది కాదు నానా, హాస్పిటల్ అయితే డాక్టర్స్ దగ్గరుండి చూసుకుంటారు కదా. చూసినవా, మీ నాయన కూడా ఇంట్లోనే ఉంటానంటున్నాడు. నేనేం చేసినా ముందు వెనక ఆలోచించి చేస్తా భాగి. నానా, నువ్వు కోరుకున్నట్టే వెళ్ళి అవార్డు తీసుకున్నాను. అక్కడందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు. చుట్టూ అంతమంది ఉన్నా నువ్వు లేకపోవడం వల్లనేమో ఒంటరిగా అనిపించింది నాన్న. ఒక తోడు కాసేపు ఒంటరితనాన్ని పొగిడితే ఇంకాసేపు అదే ఒంటరితనాన్ని పెంచింది. అవార్డ్ నానా. నానా, నాకు తెలుసు నాన్న, నువ్వు హాస్పిటల్లో ఉన్నా నీ మనసంతా నా దగ్గరే ఉందని. సరే భాగి, నువ్వు మీ నాయనతో మాట్లాడుతూ ఉండు, మేము ఇప్పుడే వస్తాం. ఆ రాక్షసుల చెలుపు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎలాగైనా భాగ్యకి చెప్పాలి. నానా, ఏమైనా కావాలా?
నానా చెప్పండి నానా, ఏమైనా కావాలా? నాతో ఏమైనా చెప్పాలా? చెప్పండి నానా, చెప్పండి. హాస్పిటల్లో కూడా ఇలానే ఏదో చెప్పాలి అన్నావు. దేని గురించి నానా? చెప్పండి. మీరు చెప్పాలనుకున్నదేంటో నాకు అర్థం కావడం లేదు నాన్నా. నానా, వీళ్ళు చెప్తుంది నిజమేనా మిస్సమ్మ? అవును. ప్రతి తప్పు వెనక ఒక రీజన్ ఉంటుంది మిస్సమ్మ. రీజన్ ఉన్నంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. మా నాన్న కోసం నేను అలా చెప్పాను. మా నాన్నకి ఏదైనా జరిగితే నేను అనాథనవుతానండి. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. ఒకటే ఇంట్లో ఉంటూ తను ఆరు కోసం, నేను తన కోసం వెతకడం ఏంటి? తననిప్పుడు అబద్ధం చెప్పి మోసం చేసిన మిస్సమ్మగా చూడాలా? ఆరు ఆత్మబంధువు బాగీగా చూడాలా? ఆరు అంతలా అభిమానించి ప్రేమించిందంటే బాగీలో నిజం ఖచ్చితంగా ఉండాలి. ఆ ఒక్క అబద్ధాన్ని పక్కన పెడితే తన మాటల్లో కానీ పనిలో కానీ ఎక్కడా ఏ పొరపాటు జరగలేదు. ఏవండి, డైరీ చదవద్దని ఎన్నిసార్లు చెప్పా? హాయ్ భాగి, నీ పేరు గొంతు తప్ప నీ గురించి ఇంకేమీ తెలీదు. ఏదో జన్మలో మనం అక్కా చెల్లెలలా పుట్టుంటాం. పూర్తిగా బ్రతకకుండా విడిపోయామేమో. ఈ జన్మలో బ్రతకడానికి మళ్ళీ పుట్టామనిపిస్తోంది. నువ్వు ఇక్కడికి వస్తున్నావు అన్నప్పటి నుంచి ఎందుకో ఎగ్జైట్మెంట్ చాలా పెరిగిపోయింది. నీతో చాలా కబుర్లు చెప్పాలి, నా గురించి చెప్పాలి, నీ గురించి అడగాలి. నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసు, వాటి గురించి పోరాడుతున్నావని తెలుసు. ఇక నుంచి నువ్వు దేన్ని ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా, నీ ప్రతి పనిలో తోడుగా ఒక అక్క ఉంది. నీ ప్రతి సమస్యకి సమాధానం నేనే అవుతాను భాగి. ఇది నా ప్రామిస్. నువ్వు కూడా నాకు ఒక ప్రామిస్ చేయాలి. నా పిల్లలకి పిన్నిలా ఎప్పటికీ తోడుండాలి. నాకు ఆ
అమ్మాయి నచ్చింది. అమర్ ఆరు నచ్చిందని చెప్పినప్పుడు మనోహరి కోపంలో అర్థముందిలే అనుకున్నాను. కానీ ఇన్నేళ్ల తరువాత ఆరు చనిపోగానే మళ్ళీ తనని కాదని వెళ్ళిపోయిన జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చిందంటే మనోహరి మనసు నిండా విషమే ఉంది. మీరు మనోహరిని చూడ్డానికొచ్చి అరుంధతి నచ్చిందని చెప్పారు. మనోహరికి మనస్ఫూర్తిగా తనకి ఈ పెళ్లి ఇష్టమని చెప్పాకే ఆరు మీకు ఓకే చెప్పింది. తన పెళ్లితో తన జీవితంలో పొందిన సంతోషాన్నంతా మనోహరి కూడా ఇవ్వాలని ఆరు చాలా ఆరాటపడింది. నేను చెప్పిన అబద్ధాన్ని మనోహరి వాడుకొని ఆ ఇంటిని ఆ ఇంట్లో వాళ్ళని ఏం చేస్తుందో ఏమో, ఎలాంటి గతికి తీసుకొస్తుందోనని భయంగా ఉంది. మనోహరి నన్ను ఏదో చేస్తుందని భయపడి నేను ఆరుని మోసం చేయలేను. ఆరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేను. వెంటనే అమర్కి నిజం చెప్పాలి. బాబుగారు, పాలు తీసుకొచ్చాను. అక్కడ పెట్టు. నేను తీసుకొస్తాను బాబు. సరస్వత, ఈ పేరెక్కడో విన్నట్టుందే. ఓ, సరస్వతి గారంటే అరుంధతి అమ్మగారు, మనోహరి అమ్మగారుండే అనాథాశ్రమం వార్డెన్ కదా? హలో సరస్వతి గారు, చెప్పండి. బాబు, మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. మనోహరి పెళ్లి గురించే కదా? అదే నేను ఆలోచిస్తున్నానండి. ఆ విషయం గురించే బాబు మీతో మాట్లాడాలి. మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. సరే, రేపు మార్నింగ్ కలుద్దామండి. లేదండి, ఇప్పుడే కలిసి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవునా? అవును. నేను మీ ఇంటి దగ్గరకొచ్చి ఫోన్ చేస్తా. మీ ఇంటి దగ్గరలోనే కలుద్దాం. సరేనండి. మా స్ట్రీట్ చివర ఒక పార్క్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకే బాబు, నేను అరగంటలో అక్కడ ఉంటా. నేను వచ్చేస్తాను. సరస్వతి గారు అర్జెంట్ అంటున్నారు. మనోహరి పెళ్లి గురించి అంటున్నారు. పెళ్లి గురించి మాట్లాడే సమయం కానీ సందర్భం కానీ ఇది కాదు. అసలు ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ సరస్వతి మేడం, మీరింత ప్లాన్ చేశారా? అర్జెంటుగా ఈ విషయం మా మేడంకి చెప్పి ఎలాగైనా మిమ్మల్ని అమరేంద్ర బాబు గారిని కలవకుండా ఆపాలి. రే, నమస్తే మేడం. ఏమైనా పని చేయమంటే లాస్ట్లో ఉంటారు. డబ్బనగానే అరగంట ముందొచ్చి కూర్చుంటారు. పైసలంటే ఎవరికి ప్రేమ ఉండదు మేడం. ఈవిడేంటి ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటే కాల్ కట్ చేస్తుంది? రేయ్, నేనేమీ నీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదు, లెక్క పెట్టుకోవడానికి. ఇచ్చినంత తీసుకొని వెళ్ళా. గదేంది మేడం గట్లా మాట్లాడతారు? లెక్క సరిగా లేకపోతే మా అక్క వీపు విమానం మూత మోగిస్తుంది. ఏ నీలా, ఒక్కసారి ఫోన్ కట్ చేస్తే బిజీగా ఉన్నానన్న అర్థం కాదా? ఇంటికొచ్చి మాట్లాడతాను, ఫోన్ పెట్టే. అమ్మగారు, అమ్మగారు, ఫోన్ పెట్టేయకండి. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటి? మీ కళ్ళల కోట కూలిపోతుంది. మీ కష్టం గంగలో కలిసిపోతుంది. మీ
ఆశలన్నీ ఆకాశంలో ఆవిరైపోతున్నాయి. విషయం ఏంటో తిన్నగా చెప్పుకుంటే ఇంటికి రాగానే నేను పీక పిసుక చంపేస్తాను. ఇందాక సరస్వతి వార్డెన్ గారు అమర్ గారికి కాల్ చేశారు. చేస్తే ఏం? ఎవరు 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 కాల్ చేశారు? మీ సరస్వతి వార్డెన్ గారు అమరేంద్రయ్య గారికి కాల్ చేశారు.